రెండవ రాజులు 21. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 5 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇజ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చాడు. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇజ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరముకున్న 2 శాలలలో ఆకాశ సమూహములను అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునమును వాడుక చేసి యాక్షాని గాండ్రతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేశాను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను. యెహోవా దావీదునకు అతని కుమారుడైన సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చి ఆ మందిరమున ఇజ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలం ఉంచుదని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. మరియు ఇజ్రాయేలుకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడగు మోషే వారికి వ్రాసించిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన యెడల వారి పితరులకు నేనిచ్చిన దేశంలో నుండి వారి పాదములను ఇక తొలగిపోనియనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని రేపెను. కాగా యెహోవా తన సేవకుడైన ప్రవక్తల ద్వారా ఇలాగూ సెలవిచ్చెను. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీలను మించిన చెడు నడత కనపరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదా వారు పాపము చేయుటకు కారకుడాయెను. కావున ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా వినువాని 2 చెవులు గింగురు మన్నంత కీడు యెరూషలేము మీదికిని యూదా వారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనులో కొలిచిన నూలును అహాబు కుటుంబమునను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పళ్ళెమును తుడుచున్నప్పుడు దాన్ని బోర్లించి తుడుచున్నట్లు నేను యెరూషలేమును తుడిచి వేసేదను. మరియు నా స్వాస్థ్యంలో శేషించిన వారికి నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెదను. వారు తమ పితరుల ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టించుచున్నారు కనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందురు. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడుతనము నడిచి యూదా వారిని పాపములో దింపినది కాక యెరూషలేమును ఈ కోన నుండి ఆ కోన వరకు రక్తంలో నిలినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించను. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి అతడు చేసిన రోషమును గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోసు అతనికి మారుగా రాజైన. ఆమోసు ఏడన ఆరంభించినప్పుడు 22 ఏళ్ల వాడే యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యోచయూరి వాడగు హారూను కుమార్తె అయిన మెషెల్లెమెతు. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడునంత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తాను ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తాను పూజించెను. ఆమోసు సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరు నందు అతనిని చంపగా దేశపు జనులు రాజైన ఆమోసు మీద కుట్ర చేసిన వారినందరినీ చంపి అతని కుమారుడైన యెషీయాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసిరి. ఆమోసు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది.
ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి అందు అతని పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయను.